దిగుతున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉద్దండులే. పోటీ చేస్తున్న వారిలో ఇద్దరు మాజీ ఎంపీలు, ఒకరు సిట్టింగ్ ఎంపీ. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ ముగ్గురికి ఎంపీగా ఒక్కోసారి గెలిచిన అనుభవం ఉంది. ఎస్టీలకు రిజర్వ్ చేసిన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని ఓ ఆసక్తికరమైన పోరుపై ఓ లుక్ వేద్దాం. మహబూబాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంటులో అడుగుపెట్టిన ఏకైక గిరిజన మహిళ మాలోత్ కవిత. 2019లో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించిన ఆమె రెండోసారి బరిలో నిలిచారు. ఎంపీగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటూ ఎక్కువగా పర్యటిస్తూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తూ అందరితో వ్యక్తిగత సంబంధాలను నెలకొల్పడం ద్వారా కవితకు ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తానన్న వాగ్దానం నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ఈ ఎన్నికల్లో ప్రజల మూడు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని కవిత విశ్వాసంతో చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో గొప్పగా చేస్తారని చెప్పేసి ఇవాళ మార్పు అనే ఉద్దేశంతో ఓట్లు వేశారు. కానీ ఈ 100 రోజుల్లో వారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏదైతే వారు 100 రోజులు మేము పూర్తిగా రుణమాఫీ లాంటివి మొదలు పెట్టుకుంటే తులం బంగారం వరకు కూడా ప్రతి ఒక్క విషయం కూడా మేము 100 రోజులు చేసి చూపిస్తాం, గల్లా ఎదుర్కో ఆ రోజు ఎలా చెప్పిండ్రో ఇవాళ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ ఆ మార్పునే ఈ ఎంపీ ఎలక్షన్స్ లో కేసీఆర్ గారికి కానుకగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపిస్తామని ప్రజలందరూ కూడా ఇవాళ మార్పుతోటి వాళ్ళందరూ ఏకతాటి మీద ఉన్నారు. ఎందుకంటే మేమేమో ఇవాళ మాట్లాడడం అందరం కూడా ఏదో కొత్తగా ఏం చెప్పట్లేం. ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో, ఏదైతే మీరు చెప్పిండ్రో, కాంగ్రెస్ వచ్చింది కష్టాలు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, వాళ్ళ కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది, పొలాలు ఎండుకపోతున్నాయి, నీళ్లు కనీసం తాగడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదైతే మిషన్ భగీరథ నీళ్లు గతంలో కేసీఆర్ గారు 10 ఏళ్లు పాలన చేసినప్పుడు బ్రహ్మాండంగా ఈ మండు టెండర్లో కూడా ప్రతి గూడానికి, ప్రతి తండాకు, ప్రతి ఊరికి నీళ్లు వచ్చేది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం గుక్కెడు మంచినీళ్ళు తాగడానికి పరిస్థితి ఇబ్బంది ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన పోరిక బలరాం నాయక్ 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపునే పార్లమెంటులో అడుగుపెట్టారు. ఇప్పుడు రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉండటంతో తన విజయం ఖాయమని, పార్లమెంటులో రెండోసారి అడుగు పెట్టడం తథ్యమని ధీమాతో ఉన్నారు. 4వసారి పోటీ చేస్తున్న బలరాం నాయక్ కు నియోజకవర్గ ప్రజలతో మంచి సంబంధాలున్నాయి. గతంలో కేంద్ర మంత్రిగా తాను ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ఒకసారి గెలిచి మంత్రిగా పనిచేయటం, 3 సార్లు ఓడిపోయిన సానుభూతి ఈసారి తనకు కలిసొస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనకు ఈ పార్లమెంటు ఎన్నికలు గీటురాయిగా నిలుస్తుండటంతో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇంతకు ముందు ఎన్నో పనులు చేశాను, హైవే నేషనల్ రోడ్ తెచ్చాను, ఇల్లందుటూ గుండాల ఇవన్నీ కూడా నేను తెచ్చినాయి. దయచేసి మీకు కోరుతున్నా, మీ అమూల్యమైన ఓటు మళ్ళీ 5 సంవత్సరాల దాకా రాదు. మీ పవిత్రమైన ఓటు, మీ ఓటును, ఈ ఓటును 10 మందికి ఉపయోగపడేటట్టు చూడండి. మీ ఒక్కరికి కాదు, మీ ఓటు 10 మందికి ఉపయోగపడేటట్టు చూడండి. కాబట్టి వాళ్ళ అక్రమాలు చేసిన కవిత గారు ఇక్కడ ఏం అక్రమాలు చేశారో మీకు తెలుసు, అక్కడ రెడ్డి నాయక్ గారు ఏం అక్రమాలు చేశారో మీకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి కుటుంబ సభ్యులకి ఓటు వేయకుండా మీ అమూల్యమైన ఓటు మీ చేతి గుర్తుకేసి గెలిపించినట్టయితే తప్పకుండా మీ సేవ భాగంగా మీ సేవలో పాల్గొంటూ మీ 5 సంవత్సరాలు మీ సేవలో ఉంటాను. బీజేపీ తరపున పోటీ చేస్తున్న ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ 2014లో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన అజ్మీరా బీజేపీ తీర్థం పుచ్చుకుని టికెట్ దక్కించుకున్నారు. ఆయన కూడా రెండోసారి పోటీ చేస్తున్నారు. ప్రొఫెసర్ గా, ఉన్నత విద్యావంతుడిగా అజ్మీరాపై స్థానిక ప్రజల్లో గౌరవం ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉన్న అనుబంధం, ఎంపీగా తాను చేసిన అభివృద్ధి పనులు ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా తన విజయానికి బాటలు వేస్తాయన్న ధీమాతో ఉన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని, ఇక్కడ ప్రజలు కూడా కమలం వైపే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. బీజేపీకి 3 ఎమ్మెల్సీలు ఉండటం, గతంలో ఎమ్మెల్యేగా పనిచేయటం, తండ్రి మాజీ మంత్రి కావటంతో తాను గెలుస్తానని అంటున్నారు.
మోడీ గారి నాయకత్వాన్ని మెచ్చి మోడీ గారు చేస్తున్నటువంటి అహర్నిశలు చూసి దేశంలో ప్రపంచ దేశ జనాలలో అధిక జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మొదటి స్థాయిలో నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ దేశంపై భక్తిని పెంచే ఉద్దేశం, దేశాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో వారు ప్రయాణిస్తూ ఉన్నారు. రేపు వారి నాయకత్వంలో పనిచేస్తే ఈ ప్రాంతం అనిమాన్యాలు ఉన్నటువంటి ఈ వనరులు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇంత అభివృద్ధి చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నేను పార్టీలో మనస్ఫూర్తిగా ఎవరి ప్రోద్బలం లేకుండా వారి నాయకత్వాన్ని నచ్చి నేను పార్టీలో జాయిన్ అయినా నేను నా శాయశక్తుల, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకైతే సీనియర్స్ ఈ పార్టీకి సంబంధించి నేను వారి గౌరవం వారికి ఇస్తూ వారి సహాయ సహకారాలతో సీట్లు గెలవాలన్నదే మా అందరి అభిమతం, అభిప్రాయం. ఉద్దండుల మధ్య ఉత్కంఠభరితమైన పోరు నెలకొనడంతో మానుకోట పార్లమెంటు స్థానం ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార స్పీడును పెంచారు. విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకరు సానుభూతిపై, మరొకరు పార్టీ హవాపై, ఇంకొకరేమో బలమైన కేడర్పై నమ్మకం పెట్టుకున్నారు. ఎంపీగా ఒకసారి గెలిచి 2 సార్లు ఓడిన, 2018లో ఎమ్మెల్యేగా ఓడిన కాంగ్రెస్ లోనే కొనసాగుతూ నమ్మకమైన నాయకుడిగా కేడర్ అభిమానం చూరగున్నారు. 2023లో అసెంబ్లీ టికెట్ ఇవ్వకున్నా నిరాశ చెందకుండా పార్టీ అభ్యర్థుల విజయానికి తన వంతు ప్రయత్నం చేశారు. ఆయన కష్టానికి ఫలితంగా 7లో 6 చోట్ల కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో గెలిచిన ఎమ్మెల్యేల అండ ఇప్పుడు బలరాం నాయక్కు పూర్తిగా లభిస్తుంది. ఎస్టీలకు రిజర్వ్ చేసిన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉంది. తొలుత వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న మహబూబాబాద్ 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో ఆదివాసీ, గిరిజనులు, లంబాడీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోట అయిన మహబూబాబాద్ లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ జెండా పాతింది. వరంగల్ పార్లమెంటు స్థానంలో భాగంగా ఉన్నప్పుడు 1952 నుంచి 2004 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎక్కువ సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత 2009లో కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019లో టీఆర్ఎస్ విజయం సాధించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ తరపున తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేగా గట్టెక్కారు. ఆయన కూడా ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తుంది. భద్రాచలంలో ఇటీవల జరిగిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బలరాం నాయక్ కు మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభించారు. బలరాం కూడా ఊరూరా తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు. స్థానిక మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటిస్తూ బలరాంకు కొండంత అండగా నిలిచారు. ఇన్ఛార్జి మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత అయితే మాజీ మంత్రులు రెడ్డియా నాయక్, సత్యవతి రాథోడ్లతో కలిసి మరిపేడ నుంచి ప్రచారాన్ని షురూ చేశారు. నాయకులు కాంగ్రెస్ లోకి జంప్ చేసిన కేడర్ తో మమేకమవుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అజ్మీరా బీజేపీ తరపున పోటీ చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ లో తనకున్న పాత పరిచయాలను బీజేపీల కేడర్ ను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆదివాసీ